మొదటిగా మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో బాలాజీ ఫెర్టిలైజేషన్ షాప్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. అయితే నాసిరకం విత్తనాలు ఇచ్చి మోసం చేస్తున్నారు. ఇంకా పంట సమయం కాకముందే తాలుకంకులు రావడంపై రైతులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే న్యాయం చేయకపోతే పురుగుల మందుతో మేము తాగి చచ్చిపోతాం అంటూ కూడా అక్కడ రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుల్కలపల్లి మండలం తాళపాయ గ్రామానికి చెందినటువంటి 25 మంది రైతులు ఆ యొక్క 40 ఎకరాలకు సంబంధించి వరి విత్తనాలు యాసంగి పంట వేసేందుకు వరి విత్తనాలను ఈ యొక్క బాలాజీ ఫెర్టిలైజర్ షాప్ ఏదైతే ఉందో ముల్కలపల్లి మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫెర్టిలైజర్ షాప్ నుంచి ఈ యొక్క 25 మంది రైతులు, గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. RNR 15048 నెంబర్ కలిగినటువంటి యొక్క వరి వంగడాలను తీసుకెళ్లి అక్కడ నాటిన క్రమంలో అవి కంకి వేసే సమయానికి ఇంకా ముందే కంకులు వేసి ఆ యొక్క కంకులకు వచ్చినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలు తాలు గింజలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరిస్థితిని మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించలేదని చెప్పేసి ఈ యొక్క రైతులు ఆవేదన చెందుతూ సమయం మించిపోయిందని చెప్పేసి మేము తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి పురుగు మందు డబ్బాలతోటి ఈ యొక్క షాపు ఏదైతే ఉందో బాలాజీ ఫెర్టిలైజర్ షాప్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు పురుగు మందు డబ్బాలతోటి నిరసన తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ సరిగా స్పందించకపోవడంతో పై అధికారులకు తెలియజేయడంతో స్పందించినటువంటి కింది స్థాయి వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. మాకు న్యాయం జరిగితేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి భీష్మించి కూర్చుండటంతో ఈ యొక్క జిల్లా స్థాయి అగ్రికల్చర్ అధికారి వచ్చేసి ఇక్కడ రైతులతోటి సంప్రదించి మీకు తగినటువంటి న్యాయం జరిగేటట్టు మేము చేస్తామని చెప్పి ఏదైతే పంట వచ్చిందో ముందస్తుగా వచ్చినటువంటి కంకుల నుంచి గింజలు సేకరించి ఇది తప్పిదం ఎలా జరిగింది అనేది మేము పై రిపోర్టుకు టెస్టింగ్ పంపించేసి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏ విధమైన నష్టం జరిగింది, ఎందుకు జరిగింది అనేది రిపోర్ట్ రాగానే తగినటువంటి చర్యలు తీసుకొని మీకు తగినటువంటి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన క్రమంలో వారు దీక్షను విరమించడం జరిగింది. లేదంటే కనుక మాకు జరిగినటువంటి అన్యాయానికి గతంలో కూడా ఇక్కడ మండలంలో పలువురు రైతులకు కూడా విత్తనాల విషయంలోనే నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయినటువంటి సందర్భాలు పలు సంఘటనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీ పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో ఉండటంతో ఈ యొక్క పరిస్థితి ఏజెన్సీ గిరిజనులను మోసం చేసేటువంటి ఈ యొక్క నకిలీ కేటుగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనుల రైతులను మోసం చేస్తున్నటువంటి క్రమం కూడా ఉంది. గతంలో కూడా పలు సంఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క ఏజెన్సీ గిరిజన రైతులకు ఉత్పన్నం కాకుండా చూసి మాకు తగినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత గిరిజన రైతులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, రైట్ న్యూస్ అంటే ఇటు పక్క జిల్లా వ్యవసాయ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ దీని మీద స్పందిస్తున్నారు. బట్ ఇక్కడ ఫెర్టిలైజేషన్ యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేవిధంగా ఇలాంటి ఘటన అంటే నకిలీ విత్తనాలు అనేవి గతంలో కూడా జరుగుతూనే వచ్చాయా, లేదంటే ఇదే ఫస్ట్ టైం జరగడం? అంటే గతంలో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు రకాల విత్తనాలు నకిలీవి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ పంటల దిగుబడి అంటే పంట వేపుగా పెరుగుతుంది తప్ప దాంట్లో నుంచి దిగుబడి రాకపోవడంతో పలు సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. మొక్కజొన్న కావచ్చు, పల్లి కావచ్చు, ఇలాగే వరి వంగడాలు కావచ్చు, ఇలా పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో పత్తి కూడా ఏపుగా పెరిగి దాని నుంచి కాటన్ దిగుబడి రాకపోవడంతో నష్టపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న చోటు చేసుకున్నటువంటి ఏదైతే ఈ నకిలీ విత్తనాలు అని అంటున్నారు, కానీ అవి నకిలీవా లేకపోతే ఒరిజినల్వా అని చెప్పేసి తేల్చాల్సినటువంటి ఈ యొక్క పరిశోధన కేంద్రంలో తేల్చాల్సి ఉంది. కావున ఈ యొక్క నకిలీ విత్తనాలు గతంలో కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక మీదట కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఇలాంటి నకిలీ విత్తనాలు ఏజెన్సీలో గిరిజనులకు రాకుండా చూసి
ఈ యొక్క గిరిజన రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వ్యవసాయ అధికారులు స్పందించి నిన్న లేటుగా స్పందించినటువంటి వ్యవసాయ అధికారులు అక్కడ షాపు దగ్గరకు వచ్చేసి తమ యొక్క రికార్డులను పరిశీలించి, షాపులో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించి, అందులో ఉన్నటువంటి ఎరువులు, ఇత్తనాలను కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతుల ఎదుటనే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. షాప్ యజమానికి ఏ విధమైన క్రయ విక్రయాలు కూడా షాపులో నుంచి జరగకుండా ఆ యొక్క రిపోర్ట్ వచ్చే వరకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా షాప్ యజమాని క్రయ విక్రయాలు చేయొద్దని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ఇక మీదట ఇలాంటివి జరిగేది ఏ విధమైన తప్పిదాలు జరిగినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వ్యవసాయ అధికారులు వారికి తెలియజేయడం జరిగింది. తగినటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ రిపోర్టు ప్రకారం తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా సంబంధిత రైతులకు ఆ యొక్క వ్యవసాయ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.